వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండే హిందువుల్లో కూడా తీవ్ర అసంతృప్తి అసహనం రగిలింది. ఎప్పుడైతే ఈవెన్ జగన్ చెప్పిన కౌంటర్ కూడా వాళ్ళకేమీ ఆనల. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఊరడిల్లింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు. అంటే కొంత డ్యామేజ్ కంట్రోల్ వాళ్ళ అభిమానుల వరకు బయటపడ్డారు. మిగతా హిందువుల్లో తటస్థులు ఇప్పుడు ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు ఇందులో అటా ఇటా అన్నటువంటిది. బట్ యాంటీ జగన్ టీం అంతా కూడా లేదు జగన్ ఏదో ఒకటి చేసి ఉంటాడులే అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. అపవిత్రం చేసేసారు. అది రేపొద్దున పార్టీకి భవిష్యత్తులో లేదంటే హిందూ ఓట్ బ్యాంక్ జగన్ ఒక డ్యామేజ్ అవుతుందా, లేదంటే ఈ 4 నెలల్లో అది 5 ఏళ్ళని 4 నెలలు కొట్టుకుపోతుందా? లడ్డూ విషయంలో మాత్రం పెద్దగా కొత్తగా జగన్ కి పోయేది ఏం లేదు, ఆ విషయం క్లారిటీ ఉంది. కాకపోతే డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ చేసినటువంటి తప్పటడుగు భవిష్యత్తులో ఎలక్షన్స్ అప్పుడు కూడా అదే ఉపయోగపడుతుంది. ఈ 5 ఏళ్ళు అతన్ని వెంటాడుతుంది. ఎందుకు అంటే డిక్లరేషన్ అనేది జగన్ కి చుట్టూ వేసిన వల. అటు తెలుగుదేశం పార్టీ తన తప్పుని కవర్ చేసుకోవడానికి డైవర్షన్ ఇటుకి తీసుకెళ్ళింది. ఏదైతే లడ్డూ ఇష్యూ నుంచి ఇటుకి డైవర్షన్ తీసుకెళ్ళింది. ఈ లడ్డూ విషయాన్ని జనం ఎప్పుడైతే ఇదయిందో డిక్లరేషన్ విషయంలో మాత్రం జగన్ తప్పు చేసినట్టే కనబడుతుంది. సరే జగన్ అభిమానించే వాళ్ళు అయితే ఎంత ముందు వెళ్ళినప్పుడు లేదు ఇప్పుడు ఏంటి అని మాట్లాడదు. కానీ తనకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశాన్ని మిస్యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని